ప్రకృతిలో రామచిలుకలది ప్రత్యేక స్థానం. చాలామంది ఓ పంజరం ఏర్పాటు చేసి మరీ వాటిని పెంచుకుంటారు. అంతెందుకు, చిన్నపిల్లల కోసం పాడే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా నుంచి సినిమాలోని రామ్మ చిలుకమ్మ ప్రేమ మొలకమ్మ వరకు అనేక పాటలున్నాయి. అయితే మారుతున్న కాలంలో చిలుకలు కనుమరుగవుతున్నాయి. కానీ ఓ ఇంటి మిద్దెపై మాత్రం రోజూ వందలాది చిలుకలు సందడి చేస్తున్నాయి. ఆ ఇల్లు ఎక్కడుంది, అక్కడికి అన్ని చిలుకలు ఎందుకు వస్తున్నాయి అనేది ఈ కథనంలో చూద్దాం. సాధారణంగా ఒక్క రామచిలుకను చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటిది ఒకే చోట వందలాది చిలుకలు కనబడితే, అవన్నీ ఒక ఇంటి మేడపైనే ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్నపొడ్డు వెంకటాయపాలెంలోని వాడ్రేవు బాలకృష్ణ ఇల్లు ఈ నయనానందానికి నెలవుగా మారింది. సాధారణంగా ఎవరైనా ఉదయం నిద్రలేవగానే మొక్కలకు నీళ్లు పోస్తారు, చుట్టుపక్కల వారితో మాట కలుపుతారు. కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం మేడపైకి వెళ్లి సమీపంలోని చెట్ల వైపు చూస్తుంది. అక్కడున్న రామచిలుకను ఆహారం కోసం ఆహ్వానిస్తుంది. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ ఏడాది జనవరి ఓ రామచిలుక బాలకృష్ణ ఇంటిపై వాలింది. దానికి వారు ఆహారం పెట్టారు. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ ఇప్పుడు 200 నుంచి 300 వరకు చిలుకలు మేడపైకి చేరుతున్నాయి. ఆహారం ఆరగించి ఎగిరిపోతున్నాయి. జనవరి 25న ఒక సిలక వచ్చింది. దాని కుచ్చి కొనుకొచ్చి పెట్టాను. ఒక రామసిలక వచ్చింది. ఒక రామసిలక ఫిబ్రవరిలో వచ్చేవరకు 10 సిలకలు ఉన్నాయి. మార్చిలో వచ్చినప్పటికి 30 సిలకలు తయారైంది సార్. ఇంచుమించు పెరగడం వల్ల మేలోకి వచ్చేవరకు 70-80 సిలకలు 100 సిలకలు పూర్తవునాయి. రోజు దానిని కొనుక్కొచ్చి వేస్తున్నాను. ఫస్ట్ లో అయితే ఒక కేజీ దాని చేస్తే వారం రోజులు వచ్చేసారు. అవి రాను సిలకలు ఎక్కువ అవడం వల్ల 2 కేజీలు 3 కేజీలు ఇప్పుడు ప్రస్తుతం అయితే 6 కేజీలు దాని వేస్తున్నాండి. సాయంత్రం నానబెట్టి ఉదయం వేస్తున్నాం. అవి రాను ఇప్పుడు ఇంచు 200 రామచిలకలు వచ్చినాయి. దాంతో పాటు యాపిల్స్ కాయలు, జాంకాయలు కొనుకొచ్చి పెడుతున్నాం సార్. గతంలో ప్రతి ఇంట పిచ్చుకలు, చిలుకలు, ఇతర పక్షులు కలియ తిరిగేవని, ఇప్పుడు కనిపించట్లేదని స్థానికులు చెబుతున్నారు. బాలకృష్ణ ఇంటిపై వందలాది చిలుకల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందంటున్నారు. పరిసర ప్రాంతాల్లో మా చిన్నతనంలో అయితే ఎక్కువ రామచిలకలు, పిచ్చుకలు, వివిధ రకాల పక్షులు ఇలాంటివి చాలా ఎక్కువ వచ్చి వారికి దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో కావలసినటువంటి మేత దొరికేది. గత 20 సంవత్సరాలుగా రామచిలకలు గాని, పిచ్చుకలు గాని ఇటువంటి ఏమీ లేకుండా పోయి వాడ్రేవు బాలకృష్ణ గారు మరి యాదృచ్ఛికంగా ఒక రామచిలక రావడం, ఆయన దగ్గర ఆయన మేత పెట్టడం, మరి ఈ రోజున సుమారు 200-300 రామచిలకలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చి మా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రకృతిని కూడా ఇటువంటి పక్షులను కూడా మనందరం కాపాడాలి.